తరువాత వేద పండితులు శ్రీ జి జయేంద్రాచార్య గారిని సన్మానించవలసిందిగా కోరుతున్నాం. తరువాత గ్రంథకర్త శ్రీ ఎల్ శివరాం ప్రసాద్ గారు. గ్రంథకర్త శ్రీ ఎల్ శివరాం ప్రసాద్ గారు. భక్తులందరూ ప్రసాదాలు తీసుకొని మరి వెళ్ళవలసిందిగా కోరుతున్నాం. మహాదేవునికి ఇక్కడ ప్రదోషకాల నుంచి పూజలు కార్యక్రమాలు జరిగాయి. మహాదేవుని దర్శనం చేసుకుని ప్రతి ఒక్కరూ క్యూ లైన్లో వెళ్లి ప్రసాదాన్ని తీసుకుని వెళ్ళవలసిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం. ఇప్పటి వరకు ఎంతో చక్కటి సహకారంతో సమన్వయంతో మన కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్తున్నాం. మరి కాసేపు సహనంతో ఉంటే ప్రసాదాలు కూడా స్వీకరించవచ్చు. శ్రీ గంగు భానుమూర్తి గారు ప్రధాన అర్చకులు, వారిని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాం. భాగ్యనగరంలోని న్యూ నల్లకుంట రామాలయం ప్రధాన అర్చకులు, తెలంగాణ అర్చక సంఘం అధ్యక్షులుగా బాధ్యతలు వహిస్తున్నారు. మరోవైపు అర్చక ఉద్యోగ జేఏసీకి కన్వీనర్గా కూడా బాధ్యతలు వహిస్తున్నారు. తరువాత ఎద్దనపూడి నాగరాజు శాస్త్రి గారు ప్రధాన అర్చకులు, వారిని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాం. విజయవాడ కనకదుర్గం ఆలయంలోని ఉప ప్రధాన అర్చకుడిగా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు ఎద్దనపూడి నాగరాజు శర్మ గారు. అమ్మవారికి శాస్త్రోక్తంగా పూజలు కళ్యాణాలు చేయటంలో వీరు దిట్ట. తరువాత శ్రీ టి యాద్ కె శేషుభారతి గారు ఈవో. భక్తులకు మనవి, రేపు అయ్యప్ప పడి పూజతో పాటు కైలాస పర్వత పరమేశ్వర పూజ నిర్వహించుకోబోతున్నాం. పరమ పవిత్రమైన కార్తీక మాసంలో కైలాస పర్వత పరమేశ్వర పూజ, అలాగే కార్తీక మాసంలోనే అయ్యప్ప పడి పూజ. మాలధారులందరూ కూడా ఆహ్వానితులే. మనం 6 గంటలకల్లా కార్యక్రమాన్ని ప్రారంభించుకుంటాం. అందరూ ఆహ్వానితులే. తరువాత శ్రీ లక్కావజ్జుల సుబ్రహ్మణ్య సిద్ధాంతి గారు, యాదాద్రి పంచాంగకర్త లక్కరాజు వజ్జుల సుబ్రహ్మణ్య సిద్ధాంతి వీరు పంచాంగం అతి కొద్ది కాలంలోనే తెలుగు రాష్ట్రాల్లో ప్రముఖ పంచాంగంగా వెలుగుతుంది. తరువాత గుమ్మడి గోపాలకృష్ణ గారు నాటక రంగం. తెలుగు నాటక రంగంలో కృష్ణుడి పాత్రలకు పెట్టింది పేరు గుమ్మడి గోపాలకృష్ణ గారు. శ్రీ గుమ్మడి గోపాలకృష్ణ గారు అనేక పౌరాణిక పాత్రలకు జీవం పోసి తెలుగు నాటక రంగంపై తనదైన ముద్ర వేశారు. ఎలాంటి పాత్రలైనా అవలీలగా పోషిస్తూ ప్రేక్షకుల మన్ననలు పొందారు. తరువాత శ్రీ నాగరాజు రావులకోళ్ల, వీరు రంగారెడ్డి జిల్లా పీఠంచెరువు గ్రామానికి చెందిన షిరిడి సాయి దేవస్థానం అభివృద్ధికి విశేష కృషి చేశారు. ఆలయానికి స్థలమిచ్చి ఆలయ స్థాపనకు కృషి చేశారు. ఉమారుద్రస్వామి దేవస్థానాన్ని అభివృద్ధి చేశారు. కోటి దీపోత్సవంలో ప్రతిరోజు మనం అర్చక స్వాములను కూడా సన్మానించుకోవటం ఆనవాయితీగా వస్తోంది. శ్రీ ఎస్బి కృష్ణమాచార్యులు గారు, శ్రీ సత్యనారాయణ సహిత వీరాంజనేయ స్వామి దేవస్థానం కాల్వ ఒడ్డు ఖమ్మం, వీరు అక్కడ అర్చకులుగా చేస్తున్నారు. తరువాత కె రామశర్మ గారు, శ్రీ మారెమ్మ తల్లి దేవస్థానం రెడ్డిపల్లి ఖమ్మం రూరల్లో వీరు అర్చకులుగా చేస్తున్నారు. తరువాత శ్రీ దివి సింగరాచార్యులు గారు,
గుంటూరు జిల్లా ఐలవరంలోని శ్రీ వేణుగోపాల స్వామి దేవాలయంలో వీరు అర్చకులుగా పనిచేస్తున్నారు. శ్రీ తమిరస రామమూర్తి గారు, వీరు 20 ఏళ్లుగా అర్చకత్వం చేస్తున్నారు. గుంటూరులోని శ్రీ సమ్మోహన వేణుగోపాల స్వామి ఆలయంలో అర్చకం నిర్వహిస్తున్నారు. వంశపారంపర్యంగా అర్చకత్వంలో కొనసాగుతున్నారు. తర్వాత నారాయణం సత్యప్రసాద్ గారు, గుంటూరు జిల్లా నరసరావుపేట ఐలవరంలో ఉన్న శ్రీ వేణుగోపాల స్వామి దేవస్థానం అర్చకులుగా కొనసాగుతున్నారు. శ్రీ మువ్వా శ్రీనివాస శాస్త్రి గారు, వీరు 20 ఏళ్లుగా విజయవాడ దుర్గమ్మ ఉపాలయం అర్చకులుగా అర్చకత్వాన్ని వహిస్తున్నారు. అలానే ఈరోజు కార్యక్రమానికి ప్రసాద వితరణ గావించిన దిల్సుఖ్ నగర్ శ్రీ నరసింహ గుప్తా గారిని సన్మానించవలసిందిగా స్వామిని కోరుతున్నాం. అలానే పద్మారావు నగర్ సాయి గీతాశ్రమంలో ఉన్న వారిని కూడా సన్మానించవలసిందిగా కోరుతున్నాం.